ఫ్రెండ్స్, ఇప్పుడు కొద్దిసేపట్లో విద్యార్థుల భవిష్యత్తు గురించి మీటింగ్ ఉన్నది. ఈ మీటింగ్లో ఏం జరుగుతుంది ఏమని మొత్తం నేను పూర్తి వివరాలు మీకు చూపిస్తాను. చూస్తున్నానండి. మరిన్ని విషయాలకు మా బిఎస్ పబ్లిక్ సర్వీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమీ జరగని, ఎలాంటి అక్రమాలు జరగని, అత్యంత పారదర్శకంగా జరిగిన ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి సంబంధించి గత 2-3 నెలలుగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, ఆ పార్టీ నాయకులు ఏదో ఉపద్రవం జరిగింది, అక్రమాలు జరిగాయి, అనర్హులకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పి నానా యాగి చేయడం జరుగుతోంది. అనేక సందర్భాల్లో వారు చేస్తున్న ఆరోపణలన్నిటికీ కూడా సాక్ష్యాధారాలతో సహా అటు అధికారులు ఇటు మేము కూడా చెప్పినప్పటికీ కూడా లోకేష్ బాబు గారిని టార్గెట్ చేస్తూ లోకేష్ బాబు గారి క్యారెక్టర్ను హననం చేయాలనే ఒక ఏకైక ధ్యేయంతో అనేక రకాలుగా మాట్లాడడం జరుగుతోంది. ఒకవైపు డిఎస్సిది అలా మాట్లాడుతున్న పెద్దలు ఇటీవలనే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన దిగిపోయేటంత వరకు కూడా ఈ రాష్ట్రంలో జరిగిన 169 ఉద్యోగాలకు సంబంధించిన గ్రూప్ 1 పరీక్షలకు సంబంధించిన కుంభకోణం, అవినీతి, అరాచకం, ఆశ్రిత పక్షపాతం ఏ విధంగా జరిగిందో అనేది ప్రస్తుతం రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ప్రత్యక్ష పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేయడం జరిగింది. ఇటీవల హైకోర్టు పరిధిలో విచారించిన సిట్ విచారణ ఇటీవల న్యాయమూర్తులకు సిట్ నివేదికలు ఇవ్వడం జరిగింది. సిట్ నివేదికలో వెలుగులోకి వచ్చిన వాస్తవాలను మనం చూస్తే ప్రపంచమంతా కూడా నివ్వెరపోయేట్టుగా ఉంది. 169 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ను 31/12/2018 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇవ్వడం జరిగింది. ఆ రోజు ప్రిలిమ్స్ ఎగ్జామ్కి సంబంధించి 1,14,473 మంది దరఖాస్తు చేస్తే పరీక్ష రాసింది 59,000 మంది రాశారు. దానిలో 26/5/2019 నాడు ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ రాస్తే 9,679 మంది మాత్రము మెయిన్స్కు అర్హత సాధించడం జరిగింది 169 ఉద్యోగాలకు సంబంధించి. దీనికి సంబంధించి పరీక్ష పూర్తయిన తర్వాత వాల్యుయేషన్కు సంబంధించిన అన్ని ప్రక్రియలు కూడా పూర్తి చేయాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పడినప్పటి నుంచి కూడా మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఏపీపీఎస్సీలో ఎలాంటి పరీక్ష జరిగినా కూడా పరీక్ష పేపర్లను దిద్దేది మాన్యువల్ పద్ధతుల్లో దిద్దడం జరుగుతుంది. అంటే రాష్ట్రంలో నిష్ణాతులైన లెక్చరర్స్ను, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ను, అత్యుత్తమ ప్రతిభ గల ఉపాధ్యాయులందరినీ కూడా తీసుకొని ఆయా పరీక్ష పత్రాలను దిద్దడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పరీక్షలు మొదలైనప్పటి నుంచి ఎవాల్యుయేషన్ చేసేటంత వరకు కూడా తన ఇష్టానురీతిగా తనకు కావాల్సిన తాబేదారులను దానిలో నియమించుకోవాలనే ఒక దుష్ట ఆలోచనతో కోట్లాది రూపాయలు లంచాలు తీసుకొని దీన్ని వక్రమార్గానికి పట్టించడం జరుగుతుంది. మాన్యువల్ పద్ధతిలో డిజిటల్ ఎవాల్యుయేషన్ జరగాల్సి ఉండగా అప్పటి చైర్మన్గా ఉన్న చైర్మన్ను అతిక్రమించి చైర్మన్ గారి అనుమతి లేకోకుండా ఎలాంటి ఏపీపీఎస్సీ కమిషన్ యొక్క ఎలాంటి తీర్మానాలు చేయకోకుండా డిజిటల్ ఎవాల్యుయేషన్లో చేయాలని చెప్పి అప్పటి కమిషన్ కార్యదర్శిగా ఉన్న పిఎస్ఆర్ సీతారామన్ నిర్ణయించడం జరిగింది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కమిషన్కు సంబంధించి డిజిటల్ వాల్యుయేషన్ తీసుకోవాలనేటప్పుడు ఆ కమిటీ యొక్క మొత్తం చైర్మన్ సభ్యులందరూ కూడా సమావేశమై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ చైర్మన్ను, కమిషన్ సభ్యులందరినీ కూడా బైపాస్ చేసి సీతారామాంజనేయులు గారు డిజిటల్ ఎవాల్యుయేషన్ పద్ధతిలో ఆ పేపర్లన్నింటిని కూడా దిద్దాలని నిర్ణయించుకొని ఒక ప్రైవేట్ ఏజెన్సీకి, అది కూడా ట్రూ గ్రేడర్ ఎడ్యూ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక తనకు సంబంధించిన తనకు అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అతని పేరు మహంకాళి రఘురామ్ అని చెప్పి ఆయనకి ఇవ్వడం జరిగింది. అంటే పారదర్శకంగా దిద్దాల్సిన పేపర్లను డిజిటల్ ఎవాల్యుయేషన్ పద్ధతిలో దిద్దేదానికి శ్రీకారం చుట్టి మొట్టమొదటిగానే ఆయన అక్రమాలకు తెరలేపడం జరిగింది. తర్వాత ఈ అక్రమాలు జరుగుతున్నాయని తెలిసిన తర్వాత దాదాపు 408 మంది ఏపీపీఎస్సీ పరీక్ష రాసిన అభ్యర్థులు, వారందరిలో కూడా
ఇదేదో గూడుపుటాన్ని జరుగుతోంది, మోసం జరుగుతోంది. గతంలో ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్కు విరుద్ధంగా మూల్యాంకనం జరుగుతోందని చెప్పి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. ఏదైనా సరే మార్పులు చేర్పులు చేయాలనుకునే పరిస్థితులు ఉండేటప్పుడు మళ్ళీ సవరణ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన మొట్టమొదటి నోటిఫికేషన్లో ఇది మాన్యువల్ పద్ధతిలో పరీక్ష పేపర్లను దిద్దుతామని చెప్పి స్పష్టంగా చెప్పి దాన్ని అతిక్రమించి సంబంధిత పరీక్ష రాసిన అభ్యర్థులకు సరైన సమాచారం ఇవ్వకోకుండా చేయడం అనేది అత్యంత దుర్మార్గము, నిబంధనలకు ఏపీపీఎస్సీ నిబంధనలకు విరుద్ధమైన చర్య. దాన్ని సవాల్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు మాన్యువల్ పద్ధతిలో పేపర్లు దిద్దుతామని చెప్పి మళ్ళీ ఇప్పుడు డిజిటల్ పద్ధతిలో దిద్దడం కరెక్ట్ కాదు, మాన్యువల్ పద్ధతిలో దిద్దాలని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. హైకోర్టు ఆదేశాల మేరకు అంతవరకు ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఉన్న పత్రాలన్నింటినీ కూడా తీసుకొచ్చి హాయ్లాండ్లో పెట్టడం జరిగింది. హాయ్లాండ్ అని చెప్పి ఒక రిసార్టు విజయవాడకు గుంటూరుకు మధ్య పెదకాకాని ప్రాంతంలో ఉంటుంది. ఏదైనా సరే భారతదేశంలో కానీ అనేక రకాలైన పరీక్షలు మనం చూసాం. ఏ పరీక్షలు 10వ తరగతి పరీక్షలైనా, గతంలో 7వ తరగతి కామన్ పబ్లిక్ పరీక్షలైనా కూడా ప్రభుత్వ పాఠశాలలను దిద్దడం జరుగుతుంది. ఏపీపీఎస్సీ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది, కేంద్రంలో యూపీపీఎస్సీ ఉంది. అనేక రకాలైన పరీక్షలు జరిగేటప్పుడు అత్యంత రక్షణ మధ్య సీసీటీవీల కెమెరాల పర్యవేక్షణలో మూల్యాంకనం జరుగుతుంది. కానీ ఎలాంటి అనుమతి లేకుండా, చైర్మన్ అనుమతి కానీ కమిషన్ సభ్యుల అనుమతి కూడా లేకుండా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు తనంతకు తనే నిర్ణయం తీసుకొని ఆ పరీక్ష పత్రాలన్నింటినీ కూడా హాయ్లాండ్లోకి తీసుకొని రావడం జరిగింది. హాయ్లాండ్ కూడా అగ్రిగోల్డ్కు సంబంధించిన ప్రాపర్టీకి సంబంధించిన సీజింగ్ ప్రాపర్టీ. హాయ్లాండ్లో ఏదైనా ఒక కార్యక్రమం చేపట్టాలంటే కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ హాయ్లాండ్ ఈ రిసార్ట్ను మేము పలానా కార్యక్రమానికి వాడుకుంటా ఉన్నాం, మీ అనుమతి ఇమ్మని చెప్పి ఏలూరు కోర్టును ఆశ్రయిస్తే ఆ కోర్టు నిర్ణయం ప్రకారం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది తప్ప హాయ్లాండ్లో ఇష్టాన్ ప్రకారంగా ఆ కార్యక్రమాలు చేపట్టేదానికి ఎలాంటి అనుమతి కూడా లేదు. దాని తర్వాత ఇక్కడికి మాన్యువల్ పద్ధతిలో దీన్ని పిలుస్తామని చెప్పేసి కొంతమందిని ఎవరైనా సరే పేపర్లు దిద్దుతారా అని చెప్పి కొంతమందిని అడగడం జరిగింది. మామూలుగా పేపర్లు దిద్దాలంటే యూనివర్సిటీ ప్రొఫెసర్సో లేకుంటే పెద్ద పెద్ద డీన్సో పెద్ద పెద్ద సీనియర్ లెక్చరర్సో ప్రొఫెసర్సో వస్తారు. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఒక 158 మందిని ప్యానల్లోకి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వీళ్ళంతా ఎవరు? ప్రైవేట్ స్కూల్ టీచర్లు, ప్రైవేట్ కాలేజీ లెక్చరర్స్ను వీళ్ళందరినీ కూడా తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా దానిలోకి తీసుకోవడం జరిగింది. తర్వాత ఎవాల్యుయేషన్ చేయాల్సిన ఒకసారి ఈ చట్టం ఏం చెప్తుంది అంటే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆన్సర్ షీట్ల రీవాల్యుయేషన్ పరిగణించరు. అంటే ఒకసారి దుద్దిన పరీక్ష జవాబు పత్రాలను రెండవసారి దుద్దేదానికి ఎలాంటి ఆస్కారం లేదు. అయితే ఫలితాలు ప్రకటించిన 15 రోజుల్లోపు మార్కుల రీకౌంటింగ్ను పరిగణిస్తారు. అంటే మీరు రెండోసారి ఒకసారి డిజిటల్ మూల్యాంకనం జరిగింది, మళ్ళీ రెండోసారి మేము మళ్ళీ మాన్యువల్ పద్ధతిలో దుద్దుతామని చెప్పి హాయ్లాండ్కి పేపర్లు తీసుకొని రావడం జరిగింది. ఇది ఏపీపీఎస్సీ రూల్స్ 3/9కు విరుద్ధం. అంటే అత్యంత పారదర్శకంగా ఉండాల్సిన దానిని అత్యంత జుగుప్సాకరంగా ఈ పత్రాలను దుద్దేదాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. తర్వాత ఏం చేశారు? కొంతమంది డేటా ఎంట్రీ ఆపరేటర్లను అంటే ఈ ఓఎంఆర్ షీట్స్ను అంటే ముందు తీసిన ఇంకా ఇక్కడ విచిత్రం, ముందు డిజిటల్ ఎవాల్యుయేషన్కి సంబంధించి ఎంత ఖర్చు పెట్టారంటే 1,14,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఏదైతే ఆఖరి రోజు ఉంటుందో బిల్స్ అనేది ఏదో పని చేసిన తర్వాత 10 రోజులకు 20 రోజులకు ఇవ్వడం అనేది ప్రభుత్వాలలో అన్ని ఎవాల్యుయేషన్ అన్ని బిల్స్ అని చెక్ చేసుకున్న తర్వాత ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ రోజే ఆఖరి రోజు ఏదైతే పరీక్ష పేపర్లు దిద్దారో అదే రోజు 1,14,00,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఏ కంపెనీకి? ఈ ట్రూ గ్రేడర్ రెడ్యూస్ సర్వీస్ కంపెనీ దానికి ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత కోర్టు కూడా దీనిలో జోక్యం చేసుకున్న తర్వాత ఏం చేశారంటే ఇక్కడ కూడా మమ్మల్ని అందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి వాళ్ళేం పట్టించుకోవడంలే. ఏం చేసినా కూడా
మాకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉన్నారని చెప్పేసి ఇష్టానుసారంగా ఒకసారి డిజిటల్ మూల్యాంకనంలో ఒక 9,000 మంది పరీక్ష రాసిన వాళ్ళకి గాను మార్కులు వేశారు. మళ్ళీ ఎవరైతే వీళ్ళు ఇంటర్వ్యూలకు పిలిచారో వీళ్ళందరినీ కూడా మళ్ళీ పేపర్లు దిద్దినప్పుడు ఎంత అన్యాయంగా ప్రవర్తించారంటే భారతదేశంలో ఈ విధంగా కూడా చేయించుననే పరిస్థితిని వీళ్ళు శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక ఆయన ఎన్వి రమణారెడ్డి అని చెప్పి చీఫ్ ఎగ్జామినర్ ఎకనామిక్స్, హాల్ టికెట్ నెంబర్ 27130513 ఈ స్లిప్లో ముందు డిజిటల్ మూల్యాంకనంలో అతనికి ఎన్ని వచ్చాయి? 103 మార్కులు వచ్చిన ఒక అభ్యర్థికి. కానీ వీళ్ళు మాన్యువల్ పద్ధతికి వచ్చిన తర్వాత వీళ్ళు పేపర్లు మళ్ళీ వచ్చిన తర్వాత ఆ హాల్ టికెట్ నెంబర్ పరీక్ష రాసిన అబ్బాయికి ఎన్ని వేసినారు? 69కి తగ్గించినారు. ముందు ఏం పేపర్ దిద్దినారు, మళ్ళీ ఏం పేపర్ దిద్దినారు? ఎంత అన్యాయం. మళ్ళీ ఇంకొక అతను హాల్ టికెట్ నెంబర్ 270302670 అందులో అతనికి ఒకసారి ఫస్ట్ డిజిటల్ మూల్యాంకనంలో 99 వచ్చారు. మళ్ళా మాన్యువల్ దానికి వచ్చే కొద్దీ 86 వచ్చినాయి. కానీ ఆ తర్వాత ఈ హాల్ టికెట్ నెంబర్ అబ్బాయిని విచారిస్తే, ఈ అభ్యర్థిని విచారిస్తే ఆ పేపర్లో ఉండే సంతకం నాది కాదని చెప్పినాడు. ఈ ఆన్సర్ షీట్లో ఉన్న సంతకము నాది కాదని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక ఆయన హాల్ టికెట్ నెంబర్ 2702110991 27090308 2710044479 ఈ 3 స్లిప్పులు గోవర్ధనాయుడు అనే అతను నేనే దిద్దినా అని చెప్పాడు. ఆయనది చీఫ్ ఎగ్జామినర్. కానీ అతను నలుపు బాల్ పెన్తో దుద్దడం జరిగింది. కానీ ఎగ్జామినర్ మాత్రం నీలం పెన్తో మార్కులు వేయడం జరిగింది. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేయడం జరిగింది. కానీ ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మొత్తం ఇదంతా కలిసి ఐలాండ్లో జరిగిన క్యాంపుకు సంబంధించి ఒక క్యాంప్ ఆఫీసర్ ఉంటాడు. ఆ క్యాంప్ ఆఫీసర్ కూడా ఇంతవరకు ఎవరికి తెలియదు. ఈ అదృశ్య శక్తి ఎవరో, ఎవరి ఆదేశాల మేరకు వాళ్ళు మార్కులు వేశారనే విషయం కూడా అర్థం కావాల్సిన పరిస్థితి. ఇంకొక దానిలో ఈ ప్రక్రియకంతా సంబంధం లేని ఒక థర్డ్ పర్సన్ అక్కడ ఇన్వాల్వ్ అయిపోయి ఒకదాని SAE/106 వాల్యుయేషన్ స్లిప్ 339/11 స్లిప్ నెంబర్ 339/13 దీంట్లో 4 మార్కులు మొత్తం టోటల్ మళ్ళీ కూడితే మళ్ళీ అంకెలన్నీ మారినాయి. 50 రావాల్సింటే 45 వేసినారు. కూడికలు తప్పులు. 50 ఉండాల్సింటే 60 కొన్ని దానికి వేసినారు. 70 ఉండాల్సింటే 45 వేసినారు. 50 ఉండాల్సిన చాట 100 చేసినారు. కానీ ఈ సంతకాలన్నీ కూడా చీఫ్ ఎగ్జామినర్ అడిగితే మాకు సంబంధం లేదు, మేము వేయలేదని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. ఇంత అన్యాయంగా ఇవన్నీ చేయడం జరిగింది. కానీ విచిత్రం ఏంటంటే ఇంత ప్రక్రియ జరుగుతూ ఉన్న ఏపీబీఎస్సీ కార్యాలయంలో ఎక్కడ కూడా సీసీ కెమెరాలు లేవు. సీసీ కెమెరాలు కావాలని చెప్పి ఫస్ట్ వాళ్ళు టెండర్లు పిలిచినారు. టెండర్లు పిలిచింది ఎప్పుడు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 2019 ఏప్రిల్ కంటే ముందు టెండర్లు పిలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది. రద్దు చేసి ఎక్కడ కూడా ఏపీబీసీ కార్యాలయంలో టెండర్లు సీసీ కెమెరాలు అనేది లేకుండా చేయడం జరిగింది. ఎంతో భద్రతగా ఉండాల్సిన దాంట్లో ఏదైనా సరే నిరంతరం 24 గంటల పాటు భద్రత ఉంటుంది. సీసీ కెమెరాలు ఉంటాయి. ఎవరైనా సరే ఏదైనా పనిబడి రూమ్లోకి లాగర్ ఏర్పాటు చేసిన జవాబుపత్రాలు రూమ్లోకి పోవాలంటే లాగ్ బుక్ ఉంటుంది. అనుమతి తీసుకోవాలా, లాగ్ బుక్లో ఎంటర్ రాయాలా, ఎందుకని లోపలికి పోతాననేది రీజన్ రాయాల్సి ఉంటుంది. ఎప్పుడు లోపలికి పోయాడు, లోపలికి గదిలోకి ఎప్పుడు బయటకు వచ్చాడు అనే దాన్ని కూడా దీని స్పష్టంగా రాయాల్సి ఉంటుంది. కానీ ఎక్కడ కూడా ఆ పరిస్థితి లేకోకుండా చేయడం జరిగింది. కానీ మళ్ళీ హాయ్లాండ్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా సరే మళ్ళీ పరీక్షలు దిద్దుతారని చెప్పేసి మళ్ళీ ఒక లిస్టు తయారు చేశారు. దాంట్లో ఏపీబీఎస్ ఏం చేసింది, 452 మంది సబ్జెక్ట్ నిపుణులు జాబితా తెచ్చుకుంటే వారు దిద్దారని చెప్పి లిస్టు తయారు చేశారు. పేపర్లు చాలా నిష్ణాతులైన వాళ్ళు దిద్దినారని చెప్పి ఇచ్చేస్తే దాంట్లో 12 మంది ప్రొఫెసర్లు మాకు ఎవడున్న మమ్మల్ని పరీక్ష పేపర్లు దిద్దేదానికి పిలిచలేదు, మేము రాలేదని చెప్పినారు. ఇంకొక 40 మంది మాకు సంబంధం లేదు, మేము పేపర్లు దిద్దలేదని చెప్పినారు. కానీ ఇదంతా ఎంక్వైరీ చేసినప్పుడు మళ్ళీ ఏం తెలిసిందంటే 62 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్సు, ప్రైవేట్ టీచర్లు, సెక్యూరిటీ గార్డులు, క్లర్కులు, గృహిణులు
ఇతర పని బాట చేసుకునే వాళ్ళందరినీ హైలైన్లో పెట్టేసి ఈ పరీక్షా పేపర్ల మూల్యాంకనం చేయడం జరిగింది. ఏం చెప్తారు, మేము పేపర్లు దుద్దలేదు కూడినామంటారు. కూడేదానికి వీళ్ళకి కూడాల్సిన పనేముంది? ఏపీపీఎస్సీ నుంచి కార్యాలయం నుంచి టోటల్ కూడేదానికి హైలాండ్కి తీసుకొని రావాల్సిన అవసరం లే. ఏపీపీఎస్సీ కార్యాలయంలోనే సంబంధిత అధికారుల పర్యవేక్షణలు దుద్దుకోవచ్చు. సరే, వీడికన్నా తీసుకొచ్చి ఇంత లేనప్పుడు 1,14,14,00,000 రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది? ఇక్కడ ఒక 5 లక్షల రూపాయల కంటే మనం ఎక్కువ ఖర్చు పెట్టి రాష్ట్రంలో టెండర్ పిలిచాలా. 5,01,000 రూపాయి ఎక్స్ట్రా అయినా సరే టెండర్ పిలుస్తారు. టెండర్ల ప్రకారము ఎవరైతే అర్హులు ఉంటారో, నిబంధనలు ఎవరు పాటిస్తారో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి 1,14,00,000 నామినేషన్ మీద ఇచ్చారు. ఒకసారి 1,38,00,000 రూపాయలు ఉదారంగా 2 కంపెనీలకు తనకు సంబంధించిన మధుసూదన్ రావు అనే వ్యక్తికి తన సహాధ్యాయుడు పిఎస్ఆర్ ఆంజనేయులకు సంబంధించిన క్లాస్మేట్కు ఈ 2 కూడా ఇవ్వడం జరిగింది. అంటే దాదాపు 2,52,00,000 రూపాయలు ఉదారంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజల సొమ్మును ఉదారంగా తనకు సంబంధించిన ఇవ్వడం జరిగింది. అంటే ఇంత అధ్వానంగా సెక్యూరిటీ గార్డులు, క్లర్కులు, గృహిణులు, అంటే గ్రూప్ 1 అధికారులు అంటే ఆర్డీఓలుగా, డిఎస్పీలుగా ఈ రాష్ట్ర పరిపాలనలో జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీల తర్వాత అత్యంత ప్రాధాన్యమైన పోస్టులు. 2-3 నియోజకవర్గాలు భూమికి సంబంధించి కానీ, శాంతి భద్రతలకు సంబంధించి కానీ అనేక రకాలైన కీలకమైన పదవుల్లో వీళ్ళు ఉద్యోగాలు చేయాల్సిన వాళ్ళు అంటే ఇంత అన్యాయంగా చేయడం జరిగింది. కానీ ఇంకా దారుణం, ఈ అన్ని పేపర్లన్నింటినీ ఫోరెన్సిక్ పంపించిన తర్వాత మనకి అంతా తేలింది ఏంటంటే, సిట్టు మొత్తం 165 మంది సెలెక్ట్ చేస్తే 160 మందికి సంబంధించిన పేపర్లన్నీ కూడా ట్యాంపర్ అయినాయి. అంటే అది అటు ఇటు మార్కులు దిద్దడమా, పేపర్లు ఆన్సర్ షీట్లు అది దిద్దడం, సంతకాలు లేకోకుండా దిద్దినట్టు 16 ఉన్నాయి. అంటే కరెక్షన్ చేసేటప్పుడు నేను రామగోపాల్ రెడ్డి చేసాడా, జనార్దన్ చేసాడా, పుల్లయ్య అది చేసాడు, కింద సంతకం చేయాల. 16 మందికి సంబంధించిన సంతకాలే లేవు. 89 మందికి సంబంధించిన సంతకాలే లేవు. రామగోపాల్ రెడ్డి పేరుంది కానీ సంతకం రామగోపాల్ రెడ్డిది కాదు. అట్లాంటి 89 మంది ఉన్నాయి. వేరే ఇంకు అనేది స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. ఏపీబీఎస్సీ నువ్వు పరీక్షలు ఈ ఇంకుతోనే రాయాలి, పరీక్షా పత్రాలు ఈ పెన్నులతోనే, ఈ కలర్ పెన్నులతోనే దుద్దాలనేది నిబంధనలు ఇచ్చి 46 మంది అభ్యర్థులకు సంబంధించిన పేపర్లను వేరే ఇంకుతోనే చేయడం జరిగింది. దీంట్లో మొత్తం మాకు అన్యాయం జరిగింది. ఏపీబీఎస్సీలో జరుగుతున్న ప్రక్రియ చట్ట విరుద్ధంగా, నియమ నిబంధనలకు విరుద్ధంగా జరుగుతుందని చెప్పి 408 మంది పిటిషన్లు వేయడం జరిగింది హైకోర్టులో. వాళ్ళందరూ వేసినందువల్ల ఇదంతా 4 సంవత్సరాలు జరుగుతుంది. ఈ 408 మంది సంబంధించిన పేపర్లను సిట్టు పరిశీలించినప్పుడు 405 మందికి సంబంధించిన ప్రశ్నాపత్రాలన్నీ మార్పులు చేర్పులు జరిగినాయి మొత్తం. అంటే వాళ్ళకు ఉండాల్సిన మార్కులు లేవు, అన్నీ మొత్తం తారుమారు చేసినారు. పరీక్షా పత్రాలను తారుమారు చేశారు. వాళ్ళకు వచ్చిన ముందు డిజిటల్ మూల్యాంకనంలో ఇచ్చిన మార్కులు, తర్వాత మాన్యువల్ మూల్యాంకనంకి వచ్చే కొద్దీ అన్నీ మారిపోయినాయి అటు ఇటు. ఎవరు దీనికి బాధ్యులు? ఈ రాష్ట్ర భవిష్యత్తును కాపాడాల్సిన అత్యంత ఉన్నతమైన ఉద్యోగాలలో నియామకం చేయాల్సిన అధికారులను కేవలం రిక్షా దుక్కుండే వాళ్ళతో, ఎలక్ట్రీషియన్లతో, సెక్యూరిటీ గార్డుల్లో ఈ రాష్ట్ర భవిష్యత్తును పెట్టడానికి కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా. సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా దారుణం, ఇంకా ఎంత దారుణాలు పాల్గొన్నారంటే, దాదాపు 84 రోజుల పాటు హాయ్లాండ్లో ప్రశ్నాపత్రాలు పెట్టిపోతే ఎవరో లాడ్జీలలో దిగితే లాక్ చేసుకొని, ఎవరో లేకుంటే లాడ్జీ బాయో లేకుంటే హౌస్ కీపింగ్ కూడా బీగాలు వేసుకున్నట్టు పరీక్షా పత్రాలను, అంత విలువైన జవాబు పత్రాలన్నింటిని కూడా గోడౌన్లలో వేసి దానికి 84 రోజుల పాటు దానిలను ఎవడు కూడా పట్టించుకోకుండా పోయినారంటే పరిస్థితి, పరిపాలన ఏ విధంగా జరుగుతుందో, ఎంత పారదర్శకంగా జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందో ఒకసారి ఆలోచన చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. మొత్తం అంటే ఎంత దారుణంగా మొత్తం అంటే ఏపీపీఎస్సీ అధికారులకు సంబంధం లేకోకుండా
వారి పర్యవేక్షణ లేకోకుండా ఒక ఏదో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలోనో లేకుంటే సాక్షి కార్యాలయంలోనో ఉద్యోగాలకు చేసేదానికి సెలెక్ట్ చేసినట్టు ఈ 169 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్కరితో ఒక్కొక్క అభ్యర్థితో 5 కోట్ల రూపాయల మేర డబ్బులు తీసుకొని ప్రతిభకు ఈరోజు అన్యాయం చేయడం జరిగింది. ఇప్పుడు హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు చేస్తున్న పరిస్థితులలో వాస్తవాలు గగురు పడుతున్నాయి తెలిసే కొద్దీ. అంటే పరీక్షలు ఈ విధంగా కూడా నిర్వహించవచ్చా, పరిపాలన ఈ విధంగా కూడా చేయవచ్చా అనే విషయం ఇప్పుడిప్పుడే తెరతెల్లమవుతా ఉంది. డిఎస్సిలో 16,000 ఉద్యోగాలు 148 రోజుల్లో పారదర్శకంగా జరిపితే అక్రమాలు జరిగాయని చెప్తున్నారు. ఇంకా సిగ్గులేక మాట్లాడుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఏం చెప్తున్నారు వాళ్ళు పుచ్చేందుకు గ్రూప్ 1 పై విషం. మేము పోయినామా కోర్టుకు మేము పోలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 2020లో ఎగ్జామ్ జరిగితే 2021లోనే 408 మంది ఏపీపీఎస్సీ రాసిన మెయిన్స్ రాసిన అభ్యర్థులు కోర్టుకు పోవడం జరిగింది. ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది, నిబంధనలకు వ్యతిరేకంగా అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకసారి డిజిటల్ మూల్యాంకనం చేశారు, మళ్ళీ రెండోసారి హాయ్లాండ్లో పేపర్లు పెట్టుకొని మళ్ళా మూల్యాంకనం చేయకూడదని నిబంధనలు ఉన్నా కూడా మళ్ళీ రీఇవాల్యుయేషన్ చేశారు. కేవలం రీకౌంటింగ్ అవకాశం ఉంటే రీఇవాల్యుయేషన్ చేశారు. మళ్ళీ గౌతమ్ సవాంగ్ గారు ఏపీబీఎస్సీ చైర్మన్ అయిన తర్వాత మళ్ళీ మూడోసారి ఏపీబీఎస్సీలో మళ్ళీ మూల్యాంకనం చేయడం జరిగింది 2022లో. అంటే 3 మాటలు. భారతదేశ చరిత్రలో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇంత దుర్మార్గంగా పరీక్షలు నిర్వహించిన పని లేదు. ఇంకా ఏం చెప్తారు, డిజిటల్ మూల్యాంకనం తప్పు కాదని కోర్టు చెప్పిందంట. జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీ నాయకులకు రాత్రి కలలో వచ్చిన ఈ పేపర్లు ఈ వాస్తవాలు చెప్తాయి. మూల్యాంకనం తప్పు కాదని చెప్పిందంట. హాయ్లాండ్లో జరిగింది మూల్యాంకనం కాదు ఓకే. ఎందుకు పోయినారు హాయ్లాండ్కి ఎందుకు తీసుకోపోవాలా? ఇంకా ఎడ్డో హాయ్లాండ్కి తీసుకోపోయినారు. కర్మదాలకు సాక్షి ఆఫీస్కు లేకుంటే తాడేపల్లిలో ఉండే వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి తీసుకోపోలే. ఆడికైనా కొంచెం సంతోషం, కనీసం ఏదో పక్కకన్నా తీసుకోపోయినారు. జవాబు పత్రాలు ట్యాంపరింగ్ చేయలేదని సిపిఎస్ఎల్ నివేదికలు చెప్పాయి. మీకు చెప్పినారా? 7 చోట్లకు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్కి ఎన్ని పంపిస్తే ఇవన్నీ కూడా తప్పులు తడకగా ఉన్నాయని చెప్పి గుర్తించినట్టే ఇన్ని నేను చెప్పింది. ఎంపికైన 165 మంది అభ్యర్థుల పత్రాలన్నీ కూడా ట్యాంపర్ అయినాయి, మార్కుల్లో తేడా ఉన్నాయని చెప్పారు. 408 మంది కోర్టుకు పోయిన అభ్యర్థులు ఎవరున్నారో వాళ్ళకు సంబంధించిన 405 మందికి సంబంధించిన జవాబు పత్రాలన్నీ కూడా తప్పుల తడకగా ఉన్నాయి, ట్యాంపర్ అయి ఉన్నాయి. సరైన ఆన్సర్ రాసింటే 0 మార్క్ వేసినారు, 0 మార్కులు వచ్చిన చాట ఇంకోటి రాశారు. ఇంకా దారుణమైన విషయం దీన్ని చెప్తే, ప్రొఫెసర్లు లేకుంటే పెద్ద ఉన్నత విద్యావంతులు కనీసం 10వ తరగతి పాస్ అవడం సరే 0 అంటే స్పెల్లింగ్ చెప్తాడు. పరీక్ష పేపర్లు మనందరూ కూడా చదువుకునే పరీక్ష పేపర్లు దిద్దేటప్పుడు ఏం రాస్తారు? అంకెలు వేస్తారు. 1 వచ్చే 1/10 మార్కులకు 1 మార్కు వచ్చే 1/10 అని వేస్తారు. 10కి 10 వచ్చే 10కి 10 వేస్తారు. 0 మార్కులు వచ్చే ఈ ప్రశ్న టోటల్ ఈ సమాధానం తప్పైనట్టు 0/10 వేస్తారు. అక్షరాలు రాయడు ఎవడు. ఈ మామూలుగా భారతదేశంలో అయితే నాకుండే పరిజ్ఞానం మేరకు అక్షరాలు ఎవడు రాయడు. 0 అని రాయాల్సింది ఆ పెద్ద మనిషి, ఆ ప్రొఫెసర్, ఏపీపీఎస్సీ ఎంపిక సీతారామాంజనేయులు గారు ఎంపిక చేసిన ప్రొఫెసర్. 0 అంటే జెడ్ఈఓ కాదు జెడ్ఈఆర్ఓ అని రాశాడు. జెడ్ఏఆర్ఓ 0. జెడ్ఈఆర్ఓ అనేది రాయాల్సింది పోయి 0 పెట్టాలి. మామూలుగా అంకె పెట్టాలా? సరే, మేధావి ఎక్కువ చదువుకుంటాడు, 4-5 డిగ్రీలు చదివింటాడు కాబట్టి మేధావితనం ఎక్కువయ్యి 0 అని రాయాల. జెడ్ఈఆర్ఓ అని రాయాల్సిన స్పెల్లింగ్ జెడ్ఈఆర్ఓ అని రాయాల్సింది జెడ్ఏఆర్ఓ అని రాసినాడు. జారో. ఇది ఏపీపీఎస్సీ జవాబు పత్రాల మూల్యాంకనం జారో లాంటి మహా మేధావులు దుద్దడం జరిగింది. దరిద్రం ఏమైనా ఉంటుందా ఒకసారి ఆలోచన చేయాలి. సరే, ఎన్ని మాట్లాడుతున్నారు? డిఎస్సిలో సిబిఐ విచారణ జరగాలంటున్నారు. ఇది ఎందుకని అడగడం లేదంటున్నా నేను. మీ సచ్చీలత నిరూపించుకోండి మీరు. ఏపీపీఎస్సీలో మేము అత్యంత పారదర్శకంగా జరిపినాం, ₹1 కూడా చేతులు మారలేదు, మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా ప్రలోభాలకు గురి చేయలేదు, చట్ట ప్రకారము ఏపీపీఎస్సీ నిబంధనల ప్రకారం ఏమి చెప్తుందో దాని ప్రకారం మేము చేశాము. మీరు సిబిఐ కావాల్సింటే
ఎఫ్బీఐ కానీ ఈయనని చెప్పి ఎందుకు కానీ ఆ నోట్లో నుంచి ఆ కూతరాడడం లేదంటున్న వైఎస్ఆర్సీపీ నాయకులను ఏమీ జరగని డిఎస్సీ మీద యాగి చేస్తున్నారే. ఇది జరిగింది, మీ సచ్చీలత నిరూపించుకోండి, మేము ఏ దర్యాప్తుకైనా సిద్ధమని చెప్పండి. దొంగతిరుగుడు సమాధానాలు ఎందుకు అంటున్నా, దొంగతిరుగుడు సమాధానాలు ఎందుకు? మొత్తం చూడు ఇంకెంత దారుణమో. గ్రూప్ 1 ఇంటర్వ్యూలకు ఎంపికైన వారు ఉద్యోగాలు పొందిన వారు అత్యంత ప్రతిభావంతులు. అంటే గ్రూప్ 1కి ఎంపికైన వాళ్ళు మీరు కోట్లాది రూపాయలు లంచాలు తీసుకొని పరీక్ష పాస్ చేసి ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళు అత్యంత ప్రతిభావంతులు. 16,000 మంది టీచర్లు యనమలకు ఎద్దలకు పోయే వాళ్ళను వీళ్ళందరినీ సెలెక్ట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ. అంటే మీరు చేసిన వాళ్ళు ప్రతిభావంతులు. ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎంపిక చేసిన 16,000 మంది మాత్రం ప్రతిభావంతులు కాదా? అంటే వీళ్ళంతా పేడగాలు ఎత్తుకునే వాళ్ళను, గడ్డి పెరుక్కుండే వాళ్ళను, ఆకులు అమ్ముకుండాలు పూలు అమ్ముకునే వాళ్ళని సెలెక్ట్ చేసినాం మేమంతా. వాళ్ళు కూడా వీళ్ళందరికంటే పేదరికంలో పుట్టి ఆ పేదరికాన్ని జయించాలని, ఒక ఆర్థికంగా తమను తమ కుటుంబము నిలదొక్కుకోవాలని చెప్పి అహోరాత్రులు తిని తినక నిద్రపోక అహోరాత్రులు చదువుకొని ఉద్యోగాలు సాధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఎగ్జామ్ అయినా సరే నువ్వు సక్రమంగా నిర్వహించినావు చెప్పు. మీ నాయన ఉండేటప్పుడేమో 2006 డిఎస్సీని కడపలో నాశనం చేసి పెట్టేసివి. మొత్తం లీకుల చరిత్ర అంతా మందే కదా. 2006లో రాష్ట్రమంతా బాగా జరిగితే కడప జిల్లాలో జరిగిన డిఎస్సీని బూడిదపాలు చేసి మీ చుట్టాలంతా కలుసుకొని ఓఎంఆర్సీలోని కడప నుంచి హైదరాబాద్కు తీసుకొని పోతా అంటే జవాబు పత్రాలను నంద్యాలలో ఒక 5-6 గంటలు పెట్టుకొని లాడ్జీలలో పెట్టి విద్యాశాఖ అధికారులు మీకు కావాల్సినవన్నీ దుద్దుకుని మళ్ళీ 2 గంటలు టైం ఇచ్చి మళ్ళీ కర్నూలులో హోటల్లో పెట్టుకొని మళ్ళీ ఓఎంఆర్సీలు దుద్దిరి. ఇది వాస్తవం కాదా కాదా అని చెప్తున్నా. దీనిపైన ఎందుకు కానీ మీరు సమాధానం చెప్పరు. నిజం జరిగిందే లేదా? మేము కాదు ఆరోపించింది. ఆ రోజు మీడియా బయటికి తీసేసింది. కడపలో ఉన్న మీడియా జరిగిన దుర్మార్గాన్ని, కడపలో జరిగిన డిఎస్సీ కుంభకోణాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ పరీక్షను రద్దు చేసిన మాట వాస్తవమా కాదా? కడప 1 టౌన్లో కేసు ఉన్న మాట వాస్తవమా కాదా? ఎఫ్ఐఆర్లోనే స్పష్టంగా చెప్పడం జరిగింది. కొంతమంది అధికారులు, కొంతమంది కడప జిల్లాకు సంబంధించిన రాజకీయ నాయకులు కుమ్మక్కై ఒక్కొక్క ఉద్యోగానికి 5 నుంచి 10 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని ఈ ఓఎంఆర్ సీట్లను తారుమారు చేయడం జరిగింది. దీనిలో అత్యధికంగా పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు ఎక్కువ మంది ఈ కుంభకోణంలో పాల్గొని వాళ్ళు ఉద్యోగాలు పొందేదానికి ఈ కుట్రంతా జరిగిందనే విషయం వాస్తవమా కదా? నేను కాదు చెప్పింది, తెలుగుదేశం పార్టీ చెప్పలే. మీరు మీ తండ్రి అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి ఆ సమయంలోనే కడప 1 టౌన్ అధికారులు చేసిన విచారణలు వచ్చి వెలుగులోకి వచ్చిన వాస్తవాలు. మీరు ఇంత దుర్మార్గంగా గ్రూప్ 1 ఉద్యోగాలను మీ స్వలాభం కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాతలు వాళ్ళంతా ఈ రాష్ట్రంలో పరిపాలనలో క్రియాశీలకంగా ఉండాల్సిన వ్యక్తులను, మీ తాబేదారులను, మీ వందిమాగాదులను సెలెక్ట్ చేసేదానికి మీరు పాల్పడినారు. ఒక్క ఎగ్జామ్లో జరిపినారు. మళ్ళీ నిన్న మొన్న చూసినాం. అంతకుముందు మేము 15 మంది అనుకుంటా అంటే జిల్లా పరిషత్తులో కారుణ్య నియామకాలు 25 మంది. ఎవరి హయాంలో జరిగింది ఇది? అంటే మన హయాంలో, తండ్రి హయాంలో డిఎస్సీ నాశనం చేశా, కొడుకు హయాంలో గ్రూప్ 1 నాశనం చేశా, కారుణ్య నియామకాల పేరుతో కడప జిల్లా పరిషత్ని సర్వనాశనం చేసిన మీరు డిఎస్సీ గురించి మాట్లాడుతున్నారు. రాండి ఆడికైనా సరే చర్చిద్దామంటే రారు. ఇప్పుడు ఏం చెప్తారు? చర్చ మేము వస్తామంటే మేము చర్చించాల్సింది డిఎస్ అభ్యర్థులు. మీరు చర్చించండి. ఇప్పుడు గ్రూప్ 1 అభ్యర్థుల్లో 408 మంది కోర్టు వినారు కదా. మేము పారదర్శకంగా చేసాం, చర్చించండి. జగన్మోహన్ రెడ్డి చర్చిస్తాడా, ఇంకొకరు చర్చిస్తారా, ఆయన వందిమాగాదులు ఎవరు చర్చించండి వాళ్ళతో. ఎవరు దీనికి సమాధానం చెప్తారు? దీని బాధ్యత తీసుకోరా? సిట్టును అడ్డం పెట్టుకొని డిఎస్సీ చేయాల్సిన పనిలే. సిట్ అనేది డిఎస్సీ మొన్న జరిగింది, పోయిన సంవత్సరం. ఇది 2018 నుంచి నోటిఫికేషన్ వస్తే 2019లో ఎగ్జామ్ జరిగింది, 2020లో రిజల్ట్ వచ్చారు. ఒకసారి డిజిటల్ మూల్యాంకనం జరిగింది, మళ్ళీ ఐలాండ్లో మళ్ళీ ఒకసారి మూల్యాంకనం చేసినాం. మళ్ళీ గౌతమ్ సవాంగ్ ఏపీపీసీ చైర్మన్గా ఉండేటప్పుడు మరొకసారి మూల్యాంకనం చేశారు. 3 మాటలు భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా మూల్యాంకనం చేసిన మీరు ఈరోజు డిఎస్సీ పైన, లోకేష్ గారి పైన మాట్లాడుతున్నారు. సరే, ఎన్ని ఎక్కడ మాట్లాడాలి?
ఎన్ని డిఎస్సీలో అక్రమాలు జరుగుతున్నాయంటావు. సరే, నీ ఆలోచన విధానం నీ దగ్గర ఏం సాక్షి ఎవరికి చూపించాలి? అసెంబ్లీకి రావాలి కదా, అసెంబ్లీకి రాడు. కౌన్సిల్ సభ్యులు మాత్రం మమ్మంటాడు. పార్లమెంట్కి ఎందుకు పోతున్నా అడుగుతాను జగన్మోహన్ రెడ్డిని. నువ్వు పార్లమెంట్కి ఉండేది మీకు నలుగురే కదా సభ్యులు, అక్కడికైనా పోకూడదు కదా. 545 మంది ఎంపీలలో మీరుండేది నలుగురు, ఎందుకు కానీ పోతున్నారు ఆడికి కానీ పోకూడదు, బాయ్కాట్ చేయాలి కదా. మాకు బలం లేదు, మాకు మాట్లాడే అవకాశం లేదు కాబట్టి మేము పోమని చెప్పి చెప్పాలి. మీ నలుగురు పార్లమెంట్ సభ్యులు ఇక్కడ 11 మంది ఉన్నారు. కమ్యూనిస్టులకు కానీ గతంలో ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ కానీ ఇద్దరే పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మేము ఇద్దరమే ఉన్నామని చెప్పి వాళ్ళే కాంగ్రెస్ పార్టీతో ఫైట్ చేయడం ఆపలే. ఆ రోజు ఇద్దరు గెలిచినా కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వారు మాట్లాడినారు, పోరాడినారు. అవసరమైతే సస్పెండ్ కానీ చేయించుకున్నారు, అంత చేసుకున్నారు. 11 మంది నీకేం, నిన్ను ఎన్నుకోండేది శాసనసభ్యుగా ఎన్నుకోండేది ప్రజల సమస్యలను సమదృష్టికి తీసుకొని రమ్మని. ప్రతిపక్ష హోదా ఇస్తానే నువ్వు పో అని చెప్పి పులివెందుల ప్రజలు చెప్పలే. కాబట్టి ఇప్పటికైనా కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు డిమాండ్ చేసేది ఒకటే, గ్రూప్ 1 నియామకాలపైన మీ స్పష్టమైన వైఖరి చెప్పండి. మీరు తప్పు చేసినారా, తప్పు చేయలేదా? తప్పు చేయకపోతే మీ ఇష్టం వచ్చిన విచారణ చేసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ చేయి. మీ ఇష్టం వచ్చిన విచారణ చేసుకోమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ చేయి. ఆప్షని అది చేయడు. సిట్టుకు డిఎస్సికి మళ్ళా లంకే పెడతా ఉన్నారు. డిఎస్సి వేరు, గ్రూప్ 1 వేరు. మేము చెప్తున్నాం, రమ్మని చెప్తున్నాం, చర్చకి రమ్మంటున్నాం. అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ మీరు ఏమడుగుతారో ప్రభుత్వం స్పష్టంగా సమాధానం చెప్తుంది. వాళ్ళకంటే ముందే మేము చర్చ మొదలు పెట్టాలని ఉన్నాం. డిఎస్సి పైన, గ్రూప్ 1 పైన మీ స్పష్టమైన సమాధానం చెప్పండి. అక్రమాలు జరిగాయా లేదా? జరగలేదు. జరగనప్పుడు మీరు భయపడాల్సిన పనిలే, ఏ విచారణ చేసుకోండి అని చెప్పి స్పష్టంగా చెప్పమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పార్టీ నాయకులు చెప్తా ఉన్నా. ఇప్పటికైనా మించిపోయేది లేదు, ఇంకా 2 రోజులు టైం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు మనసు మార్చుకొని మీరు 11 మంది ఉన్నా, ఒకరున్నా కూడా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత నీది. కాబట్టి గ్రూప్ 1 మీద చర్చిద్దాం, డిఎస్సి పైన చర్చిద్దాం, ఇంకా ఎల్లిండి పైన చర్చిద్దాం, ఈ రాష్ట్రంలో ఉండే జరుగుతున్న శాంతి భద్రతల సమస్య పైన చర్చిద్దాం. అన్ని దానిలకు చర్చిద్దామంటే మీరు సభకు రావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హైకోర్టు బెంచి దీనంతా కూడా కూలంగా సిట్టి నివేదికను డీటెయిల్గా వాళ్ళు పూర్వాపారాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీరు జగన్కు సవాల్ ఇచ్చినారు, ఏది గ్రూప్ 1లో అవకతవకలు జరిగాయి, దీని మీద విచారణ సిద్ధం అని మీరు సవాల్ విసురుతారు. మరి ఎందుకు డిఎస్సీని కూడా వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ అడుగుతారు, మీరు ఎందుకు సవాల్ స్వీకరించారు? ఇప్పుడు గ్రూప్ 1లో ఏమి జరిగినా ఏం కథ అనేది స్పష్టంగా ఉంది. నువ్వు డిఎస్సిలో నువ్వు వేగంగా మాట్లాడుతున్నావు, జరిగింది ఊహించుకొని. సరే, ఎవడైనా సరే గ్రూప్ 1లో డబ్బులు చేతులు మారినాయి, ట్యాంపరింగ్ జరిగినది స్పష్టంగా తెలుస్తుంది. డిఎస్సిలో 3.5 లక్షల మంది పరీక్షలు రాసినారు. 3.5 లక్షల మందిలో ఎవడైనా సరే ఒక్కరికి ఒకరు డబ్బు ఇచ్చిన అక్కడ బయటకు వచ్చిందే. వెబ్సైట్లో పెట్టారు, వెబ్సైట్లో పెట్టారు. ప్లస్ ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ పంపడం జరిగింది. మెసేజ్ పంపేటప్పుడు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఈ మెసేజ్ మేము ఇచ్చిన సర్టిఫికేట్ వెరిఫికేషను ఉద్యోగం ఇచ్చేదానికి కాదు, మీరు మాకు సమర్పించిన పత్రాలు సక్రమమైనవా కావాలి పరీక్షించేదానికే మేము మిమ్మల్ని వెరిఫికేషన్ పిలుస్తున్నాం తప్ప ఇది ఉద్యోగం ఇచ్చేదానికి కాదని చెప్పి స్పష్టంగా ఆ మెసేజ్లో కానీ ఇవ్వడం జరిగింది. కాబట్టి పరిశీలించుకోవచ్చు. వెబ్సైట్లో పబ్లిక్ డొమైన్లో ఉండే అన్ని అంతే కదా. ఇప్పుడు వ్యాప్స బిజినెస్ అంటాము, అంటే సాంకేతికంగా మనం అభివృద్ధి చెందేటప్పుడు గవర్నమెంట్ ఉంది కదా, ఉంది కదా, అంత వెబ్సైట్లో నడుస్తుంది కదా ఇప్పుడు. ఉంది ఉంది. గ్రూప్ 1 మూల్యాంకనం డిజిటల్ చేయొద్దనే దాంట్లో ఉంది కాబట్టి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. మొత్తం కోర్టులో అక్కడ లేదు కాబట్టి కోర్టుకు వెళ్ళారు. ఇప్పుడు మీరు చెప్పే వ్యవహారం దాంట్లో డిఎస్సీలో నిబంధనల ప్రకారమే నిబంధనల ప్రకారమే జరిగింది కాబట్టి కండిషన్స్ ఎవరు ఛాలెంజ్ చేయలేదు. ఉంది ఇస్తామని చెప్పి వెబ్సైట్లో పెట్టిన నోటిఫికేషన్ మీరు వెరిఫై చేయండి. ఫలితాలను మేము పబ్లిక్ డొమైన్లో పెడతాం, ఫలానా ఎడ్యుకేషన్ సంబంధించిన వెబ్సైట్లో పెడతామని చెప్పడం జరిగింది. ఉంది ఉంది, మీరు వెరిఫై చేయండి.
అన్ని అది లేకపోతే ఛాలెంజ్ పోతారు ఎవడైనా. అది ఇది ఎందుకు పోయింది, నువ్వు మాన్యువల్ మూల్యాంకనం అన్నావు కాబట్టి డిజిటల్ తప్పంటున్నారు. డిజిటల్ మూల్యాంకనం ఆ ఆబ్లిక్ మాన్యువల్ అంటే క్వశ్చన్ చేసే దానికి లేదు. నేను పేపర్లు మనుషులతో దుద్దుదా అని చెప్పి నువ్వు డిజిటల్ మూల్యాంకనానికి పోయినావు కాబట్టి ఛాలెంజ్ చేసినారు దాన్ని రెండోసారి నువ్వు మళ్ళీ పోయినావు. డిఎస్సిలో ఏం చెప్పినావు, మూల్యాంకనం ఏం చెప్పినామో, డిఎస్సి అంతా డిజిటల్ మూల్యాంకనం, మాన్యువల్ కాదు, ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి మొత్తం కంప్యూటర్ ఆపరేటింగ్ మనం ఏది ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తాం దాని ప్రకారం పోతుంది. దాంట్లో తేడాలు ఉండవు. ఇది ఎస్ఏ టైప్. డిఎస్సి ఏంది, ఒక ప్రశ్న ఉంటుంది, 4 ఆన్సర్లు ఉంటాయి, అది ప్రోగ్రామ్ ఫిక్స్ చేస్తారు, ఏది ఏ సీటుకి ఆ సీట్ అని చెప్పి. ఇది ఎస్ఏ. పేపర్ దిద్దేవాడు ఒకటి అర్థం ఏదో ఉండొచ్చు, ఒక లైన్ ఒకటి ముందు రాయొచ్చు, అదే లైను ఇంకోటి నాలుగో లైన్లో రాయొచ్చు, కానీ ఆ ప్రశ్నకు సమాధానం కరెక్టా కాదా అనేవాడు ప్రొఫెసర్ ఎవరైతే దుద్దుతారో ఆ టీచర్కు అర్థమవుతుంది. ఎగ్జామ్ మధ్య దగ్గర 13 రోజులు గ్యాప్ వచ్చింది, సెకండ్ థర్డ్ నుంచి. ఆ గ్యాప్ లో ఎక్కువ టైం ఈక్వలేషన్ తేడా వచ్చింది కూడా అభ్యర్థులు ప్రధానంగా. దేంట్లో డిఎస్సిలో 1 రోజు పరీక్ష జరగలే, మొత్తం ఆన్లైన్ ఎగ్జామ్. ఒకటేసారి 3 లక్షల మందికి ఎక్కడ ఈ రాష్ట్రంలో కంప్యూటర్లు దొరకవు. కాబట్టి ఈరోజు 2000 మందికో 3000 మందికి 10,000 మందికి ఈరోజు ఎగ్జామ్ పెడితే రేపు పెట్టారు, మన్నాడు పెట్టారు. ఈ ప్రశ్న ఈ కంప్యూటర్కి వచ్చిన ప్రశ్నాపత్రానికి ఈ కంప్యూటర్కి వచ్చిన ప్రశ్నాపత్రం తేడా, దీనికి తేడా 1 2 3 4 5 ఈ 5 మంది అభ్యర్థులు పక్కన కూర్చుంటారు, కానీ వరుసగా కూర్చున్నారని చెప్పి కాపీ చేయలేవు. ఈ పేపర్ వేరు, ఈ పేపర్ వేరు, వరుసగా కూర్చుంటే ఈ పేపర్ వేరు, ఈ పేపర్ వేరు, ఈ పేపర్ వేరు. మన 10వ తరగతి పరీక్షలు రాసి పేపర్ అందరికీ ఓటే ఇచ్చారు, ముందు వెనక రాసుకోవచ్చు కావాలనుకుంటే. కానీ నీకు పోతుంది, పెద్ద సమస్య కాదు, లక్షలాది మంది చెప్తారు. నీకు ఒక అర్ధ మార్కు తక్కువ వచ్చే నీకు ఉద్యోగం పోతుంది, నువ్వు బజార్లో ఉంటావు, నేను కుర్చీలో కూర్చోంటా, నేను చూపించాను నీకు. కాబట్టి యోగ జరగదు అది అన్న చెప్పు శర్మన్న. అర్థం కానందున మీకు ఈ అనుమానాలు వచ్చినాయి. మేము వాళ్ళందరికీ కూడా హారిజాంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్ అనే దాన్ని సమగ్రంగా వివరించిన తర్వాత వాళ్ళు మా దగ్గర కన్విన్స్ వెళ్ళిపోయినారు. మీరు అదే ఆరోపణలు మా దగ్గర చేస్తారు. మీరు రాండి మా దగ్గరికి. మీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి లేకుంటే ఆ పార్టీ నాయకులు ఎవరైతే ఏదైతే అలిగేషన్స్ అంటారో మీరు మా దగ్గరికి రండి, పేపర్లను చూపిస్తాం. హారిజాంటల్ రిజర్వేషన్లో 1 నుంచి 100 ఉంటాయి, 100 పోస్టులు ఉంటాయి. 1వ పోస్ట్ ఎవరికి ఇవ్వాలా, 2వ పోస్ట్ ఎవరికి ఇవ్వాలా హారిజాంటల్ రిజర్వేషన్ ఫిక్స్ చేసి ఉంటారు. దాంట్లో నీకు మార్కులు ఎక్కువ వచ్చి ఉండొచ్చు, కానీ హారిజాంటల్ రిజర్వ్ నేను ఫిజికల్ హ్యాండిక్యాప్ 1 సీరియల్ నెంబర్ 1 ఫిజికల్ హ్యాండిక్యాప్ వరకు రిజర్వ్ చేసి ఉంటారు. నువ్వు జనరల్, నాకు 50 మార్కులు వచ్చింటే నీకు 70 మార్కులు వచ్చింటాయి, నువ్వు జనరల్ కాబట్టి. కానీ అది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి ఇవ్వాలి కాబట్టి సంబంధిత అభ్యర్థికి నాకు 50 మార్కులు వచ్చినా నాకు ఇస్తారు ఉద్యోగం. నాకంటే 49 వచ్చే ఈరు, నాకంటే 51 వచ్చిన కదా నీకు ఇస్తారు. మార్కులు నీకు ఎక్కువ వచ్చిండొచ్చు, కానీ భారత రాజ్యాంగం నిబంధనల మేరకు చట్టం ఏం చెప్తుందో దాని ప్రకారం. కాబట్టి ఈ హారిజాంటల్ రిజర్వేషన్ పైన సరైన అవగాహన లేకపోవడంతో ఈ అపోహలు అంతే. అంటే రిజర్వేషన్ ప్రక్రియలో సపోజ్ ఒక ఎస్సీ అభ్యర్థికి మాట వస్తే తను జనరల్ లో క్వాలిఫై అయినప్పటికీ కూడా కేవలం ఎస్సీ రిజర్వేషన్ లో మాత్రమే ఇచ్చారు. సో దీనివల్ల కొంత నష్టపోయిన, దీంట్లో కూడా కొంత ఎగ్జాక్ట్లీ లేదు. నువ్వు అప్లికేషన్ దాన్ని పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. నువ్వు హెచ్జిటికి అప్లై చేసింటావు, స్కూల్ అసిస్టెంట్కు అప్లై చేసింటావు. నువ్వు ప్రయారిటీ ఫస్ట్ హెచ్జిటీని పెట్టింటావు అనుకో, నువ్వు ఫస్ట్ ప్రయారిటీ ఏంది, నీకు 2 వచ్చింటాయి, నువ్వు ఫస్ట్ ప్రయారిటీ హెచ్జిటీ పెట్టావు, హెచ్జిటీ తీసుకోవాలి. నువ్వు 2 కావాలంటే లేదు, అది నువ్వు నాకు ఫస్ట్ ప్రయారిటీ నాకు స్కూల్ సెక్రటరీ టీచర్ గారు ఉన్నావు, నేను ఎంపీపీ స్కూల్కి పోతాను, కానీ నీ అదృష్టం మాట నువ్వు 2 పాస్ ఉంటావు, కానీ ఫస్ట్ ప్రయారిటీ హెచ్జిటీ, దానికి ఇవ్వాల్సింది నువ్వు.